అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల ఈ రాత్రికాల సమయంలో ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయము ఈ 13వ వచనములో మత్తయి సువార్తికుడు యేసు ప్రభువారు రోమా సైన్యాధిపతి లేక రోమా యొక్క శతాధిపతి, అంటే 100 మందికి అధిపతి. ఆ అధిపతి ఒక సమస్యను యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఇది సుదీర్ఘకాలంగా ఈ సమస్య ఉంది. ఇప్పుడు ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు అని ఆయన నమ్మాడు అంటే యేసు ప్రభువారే సమస్యను పరిష్కరిస్తారని నమ్మాడు. ఆయన యేసును గురించి విన్నాడు, యేసు చేస్తున్న అద్భుతాల గురించి విన్నాడు, యేసు ప్రభువారు చేస్తున్న స్వస్థత కార్యాల గురించి విన్నాడు, ఆయన బోధలు విన్నాడు. ఆయన గనుక ఆయన అనుకున్నాడు, ఈరోజు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి. 100 మంది ఏమండి సైనికులకు అధికారిగా ఉన్నటువంటి శతాధిపతి, 100 మంది సైనికుల మీద అధికారిగా ఉన్న ఈ శతాధిపతి ఎవరి దగ్గరికి బయలుదేరాడంట? యేసు దగ్గరికి ఒక సమస్యను పట్టుకొని బయలుదేరాడంట. ఏటు పట్టుకోనమ్మా? ప్రార్థనకు వచ్చే మనం యేసే దగ్గరికి ఏటు పట్టుకొని రావాలి? అంతేగాని ఊసులు పట్టుకొని రాకూడదమ్మా. అక్కడ ఊసులు ఎక్కడ ఊసులు తెచ్చుకొని ఆ ఊసులు అది నీకు ఆత్మీయ మేలు, ఆత్మీయ క్షేమాన్ని కలుగు చేయదు. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఈ నీ గురించి తెలుసుకొని కొద్ది బుద్ధి తెచ్చుకో అమ్మా. అప్పటికి ఈయన క్రైస్తవుడు కాదు, ఈ శతాధిపతి, రోమా సైన్యాధిపతి. ఈయనకి రక్షణ లేదు, ఈయన మారు మనసు పొందినవాడు కాదు, ఈయన ప్రభు ప్రజగా ఇంకా మార్చబడలేదు. ఈ మార్చబడలేని వాడు విశ్వాసముతో యేసు దగ్గరికి ఏది తీసుకురావాలో దాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. యేసు పరిష్కరించేవాడని విశ్వాసముతో తీసుకొని వస్తూ ఉన్నాడు ఈ సమస్యను. ప్రార్థనా కూడికలకు వస్తున్న నీవు యేసు దగ్గరికి వస్తున్నారనే విశ్వాసం ఉండాలి. ఇగో పలానా సమస్య, పలానా కష్టము నా ఇంటిలో ఉంది, యేసయ్య ఆ కష్టాన్ని, బాధని ఆయన పరిష్కరిస్తాడు అని విశ్వాసముతో నీవు తీసుకొని రావాలి. ఊసులు కాదండి. ఏంటమ్మా? ఊసులు కాదు. ఈ శతాధిపతి ద్వారా బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి అమ్మా. బైబిల్లో కొంతమంది రాయబడ్డారు, వారికి సంబంధించిన విషయాలు వ్రాయబడ్డాయి అంటే మనకి జ్ఞానము కలగడానికి, బుద్ధి కలగడానికి, మనం కూడా వాళ్ళ వలె విలువలు కలిగిన బ్రతుకు బ్రతకడానికి, సమాజంలో ఉన్న పనికిమాలిన మనుషులను చూసి పనికిమాలిన బ్రతుకులు బ్రతకడానికి కాదు, పనికిమాలిన బుద్ధులు కలిగి బ్రతకడానికి కాదమ్మా. యేసు దగ్గరికి వస్తున్న నీవు నేనేం చేయాలి? నీ ఇంటిలో ఏ కష్టం ఉన్నా, బాధ ఉన్నా తీసుకుంటారా. కొంతమంది అలా కాదు, ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి మోసుకొని పోతుంటారు. మీ ఆయన ఉన్నాడమ్మా, మీ ఆయన పర్లేదమ్మా, జిలాబీలు జాంగిరీలు తెస్తున్నాడు, మా ఆయన అది తాగడానికి సరిపోదండి అమ్మా. ఎందుకమ్మా నువ్వు అవన్నీ మోసుకోవడం? ఆడు ఏదో రోజు మారుతాడు, మారకుండా ఉన్నాడండి. ఆడికి ఒక టైము దేవుడు నిర్ణయించాడు. అప్పుడు ఆడు బెండి తీసి ఆడు కూడా ఏదో రోజు జాంగ్రీలు జిలాబీలు తీసుకొని వస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలి? నువ్వు క్రైస్తవురాలివి, రక్షణ లేనోడు తీసుకొస్తున్నాడంట జిలాబీలు జాంగిరీడు. వీడు తీసుకోవడం రావట్లేదంటే ఈ ఊసులు కొట్టుకుని తిరుగుతుంది అక్కడ ఇక్కడ. భర్త విలువ తగ్గించి ఈమెదో గొప్ప మాటలు ఇతరులకు చెప్పితే వాళ్ళు ఈమెకి ఏం చేయాలి? సాల్వా సన్మానం చేయాలి అమ్మా. చెప్పుతో మూతి మీద కొట్టేవాళ్ళు లేక ఏమండి
ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఏమమ్మా నీ భర్త విలువ తీస్తున్నావు అని చెప్పి మూతి మీద సొప్పుతో కొడితే ఇంకోసారి చెప్పదు. అలా కొట్టినోళ్ళు లేక భర్త విలువను పాడు చేసే భ్రష్టులు కొంతమంది. భర్త యొక్క గౌరవాన్ని ఏమండి మారుతాడమ్మా, ప్రార్థన చేయి. నువ్వు క్రైస్తవురాలివి, నీకు రక్షణ ఇచ్చాడు దేవుడు, ఆయనకి రక్షణ ఇస్తాడు. ఆయన గురించి ఎందుకు జిలాబీలు జాంగిరీలు తీసుకురావట్లే? నీ భర్త ఎత్తాడమ్మా, అబ్బా నీ భర్త ఎత్తాడమ్మా, జిలాబీలు జాయినా భర్త తెచ్చుకురాడమ్మా మా ఇదరుడు. ఇదా నువ్వు క్రైస్తవురాలివై ఉండి నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ విలువ తీయడానికా నీ బతుకు? ప్రియులారా గమనించండి, ఈ శతాధిపతి ఏటొట్టుకొచ్చాడమ్మా యేసుప్రభు దగ్గరికి. సమస్య, నువ్వు యేసు దగ్గరికి వస్తున్నావంటే ఎలాంటి పరిస్థితినైనా మార్చగల దేవుడు. నువ్వు దీన్ని పట్టుకోనరా, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఎలాంటి సమస్య అయినా పరిష్కరిస్తాడు. నువ్వు దీన్ని మర్చిపోతున్నావు, దీని మీద దృష్టి పెట్టట్లేదు. వాళ్ళకి వీళ్ళకి నీ ఇంట్లో ఊసులన్నీ మోసుకొని నీ భర్త విలువ తక్కువ చేసి, నీ కోడలి విలువ తక్కువ చేసి, నీ యొక్క కొడుకు విలువ తక్కువ చేసి, నీ మనవరాలి విలువ తక్కువ చేసి, నీ మనవడి విలువ తక్కువ చేసి, ఈ ఊసులన్నీ చెప్పినందుకు నీకే సన్మానం చేస్తారమ్మా? సాలువు కప్పుతారా? లేకపోతే దండలు ఏమైనా వేస్తారా నీ మెడలోని? ఏమమ్మా చెప్పండి అమ్మా. లేదే, ఇలాంటి అజ్ఞానపు స్థితిలోంచి బయటికి రండి. అసలు క్రీస్తుని కలిగిన తర్వాత మన జీవిత విధానం ఒక ప్రత్యేకంగా ఉండాలండి. ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకం. నీలో ఆ ప్రత్యేకత నువ్వు కనబడకపోతే నువ్వు క్రైస్తవురాలు కాదు, క్రైస్తవుడు కాదు. మళ్ళీ పాత బతుకే పట్టుకొని వెనకాతల నువ్వు ప్రయాణం చేస్తున్నావంటే నువ్వు బైబిల్ నేర్చుకోలేదు, వాక్యము నీకు అర్థము కావట్లేదు. నీ బుర్రకి లోక వార్తలు తప్ప ఏడు అర్థం కావట్లేదు. వాక్యం అర్థం కావట్లేదు. వచ్చి కూర్చొని డమ్మీ క్యాండిడేట్వి, నువ్వు ఒక డమ్మీ. నీ బుర్రలో జ్ఞానము లేదు, జ్ఞానాభివృద్ధి కలుగు చేసుకుని ఆత్మీయత లేదు, నీలో వాక్యానికి లోపడే బ్రతుకు లేదు, విధేయత చూపే బ్రతుకు లేదు. మరియ యేసు పాదాల దగ్గర ఏంటి నేర్చుకుంది? అమ్మా వినయం నేర్చుకుంది, విధేయత నేర్చుకుంది, భక్తి నేర్చుకుంది, ప్రార్థన నేర్చుకుంది. అందు గురించి ప్రభు అంటున్నారు, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదమ్మా. తీసివేయబడలేని ఉత్తమమైన ఆత్మీయ ఆధ్యాత్మిక భక్తిని నేర్చుకుందండి యేసు పాదాల దగ్గర. నువ్వేంటి నేర్చుకుంటున్నావు? ప్రార్థన గుడుకులకు వచ్చి పాస్టర్ గారి ముఖం ఏంటి ఎలా ఉంది ఇంత సీరియస్గా, ఏం జరిగిందో, అమ్మగారి ముఖం ఏంటి ఇంత బో నవ్వుతూ ఉంది, అమ్మగారికి దేవుడు ఏంటి ఏం కార్యం చేశాడు, అబ్బో చిన్న పాస్టర్ గారు నిగనిగలా ఆడిపోతున్నాడు, అబ్బో ఏం జరిగిందో, ఏం మేలు జరిగిందో, చిన్న పాస్టర్ అమ్మో బా నిండుగా నవ్వుతుంది, బో రోజులు బాగున్నట్టుగా ఉన్నాయి. మా ముఖాలు చూస్తే మీకేం వచ్చేది ఏమీ లేదా, నా ముఖం సీరియస్గా ఉంటే మీకు లాభం ఏంటి? పాస్టమ్మ గారి ముఖం పళ్ళు బయటకెట్టి నవ్వితే లాభం ఏంటి? మా కోడల ముఖం నిండుగా కనబడితే లాభం ఏంటి? చెప్పండి అమ్మా. మా ముఖాల్లో ఏం లేదు, మా ముఖాల మీద మీరు దృష్టి పెట్టవద్దు. ఎవరి ముఖం మీద దృష్టి పెట్టాలి? చెప్పండి అమ్మా. అది వచ్చేటప్పటికి ఏం బట్టలు వేసారో ఏంటో. డానియల్ రాజయ్య గారి దగ్గర 2-3 రోజుల క్రితం సెంటు వాసన వచ్చింది, ఇప్పుడు ఏ వాసన రావట్లేదు ఏటా? ఇవన్నీ ఎందుకండి మనకే? ఇవి ఆత్మకి పనికిరానివి. దేనికి పనికిరానివి? ఆత్మకి పనికిరానివి. ఎందుకమ్మా? శతాధిపతి బయలుదేరాడు, తన ఇంటిలో తన దగ్గర పనిచేసే తన దాసుడు పక్షవాతంతో ఏటై ఉన్నాడు, మంచానికి పరిమితమై నరాలు స్వచ్ఛబడి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన బాగు చేయబడాలి, ఈ పక్షవాయువు రోగము నుండి బాగు చేయబడాలి. సమస్య, దీర్ఘకాల సమస్య, ఎవరు బాగు చేయలేని సమస్య, ఎవరు తీసివేయలేని సమస్య, ఎవరు నయము చేయలేని సమస్య, ఎవరి ద్వారా పరిష్కరించబడలేని సమస్య. ఈ సమస్యను పట్టుకొని ఎవరి దగ్గరికి వచ్చాడమ్మా? యేసయ్య దగ్గరికి వచ్చాడమ్మా. నీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టామా. ఆ సమస్యల మీద దృష్టి పెట్టు. ఆ సమస్యలను ప్రార్థనాపూర్వకంగా భారంగా తీసుకొని రా.
తీసుకొని వచ్చిన నీవు దాని కొరకు ఏం చేయాలి? ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడ మోకాళ్ళు వేసి ఇక్కడ యేసు ఉన్నాడు అనే విశ్వాసంతో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలమ్మా. నువ్వు బయలుదేరి వస్తున్నావు సమస్యలన్నీ నెట్టుకొని. ఏం చేస్తున్నావు? ఎక్కడికి బయలుదేరావు అమ్మా? ప్రార్థనా గుడికి బయలుదేరావు. ప్రార్థనా గుడికి బయలుదేరిన దాన్ని ఏం చేయాలి? ప్రార్థన ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వచ్చేసి ఫలానా స్థలంలో ప్రార్థన కదా అని చెప్పి అక్కడ మోకాళ్ళు వేసి ఏం చేయాలి? 2 చేతులు పైకెత్తి, యేసయ్యా ఈ స్థలంలో నీవు ఉన్నావని నేను నమ్ముతున్నానయ్యా, నా సమస్యది నువ్వు పరిష్కరించు. నువ్వు పరిష్కరించగలిగిన దేవుడు, నువ్వు సమర్థుడైన దేవుడు, నీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, నీకు సమస్తం సాధ్యం. ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేయడమ్మా. నువ్వు ఆ పని చేయు. వచ్చిన వెంటనే ఏం చేస్తావు? ప్రార్థన జరిగిన కొంపలో దూరిపోతావు, కూర్చుంటావు, వాళ్ళ పనులు వాళ్ళని చేసుకున్నావు. నీ మాటలు వినమంటావు, నీ మాటలు వాళ్ళు వినరు, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు బిజీగా. ఇప్పుడు నువ్వు సహాయం చేస్తావంటే సహాయం చేయు, నా మాట వినంటావు. వాళ్ళకి ఎంత ఇసుగండి, ఇబ్బంది కదా. వద్దండి మనకి. మనం ప్రార్థనా కూడికి వచ్చాం, ప్రభువుని కలుసుకోవడానికి వచ్చాం, ప్రభు దీవెనలు మోసుకొని వెళ్ళడానికి వచ్చాం, ప్రభు సమాధానం మోసుకొని వెళ్ళడానికి వచ్చాం. నువ్వు వచ్చింది దేవుని దగ్గరికి కదా. ఏం చేయాలమ్మా? విశ్వాసముతో ఇక్కడ మోకాలేసి ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడు? మరలా నువ్వు వెళ్ళేటప్పుడు కుష్ఠరోగులు 10 మంది వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. తిరిగి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందమ్మా? వారికి ఉన్న కుష్టు, శాపకరమైన కుష్టు బాగు చేయబడింది. శాపకరమైన కుష్టు. నువ్వు తిరిగి వెళ్ళేటప్పటికీ నిన్ను ఏలుబడి చేస్తున్న సమస్యలు దూరం అయిపోవాలి, పారిపోవాలి. నీ ఇంటిలో ఉన్న అశాంతి పారిపోవాలి, నీ శరీరంలో ఉన్న రోగము పారిపోవాలి. తిరిగి వెళ్ళేటప్పుడు మానసిక నెమ్మదితో వెళ్ళాలి, మానసిక సంతోషముతో వెళ్ళాలి, మానసిక సమాధానముతో వెళ్ళాలి. ఇది జరగట్లేదు నీ జీవితంలో. కారణం అసలు నువ్వు వచ్చే ఉద్దేశమే నువ్వు దేవుని కలుసుకోవాలనే ఉద్దేశంతో. మా శతాధిపతి బయలుదేరి వచ్చాడంట. సమస్యను ప్రభు దగ్గర చెప్తున్నాడు. ప్రభు అంటున్నాడు, నేను వస్తాను నీతోని. అయ్యా నువ్వు వచ్చుటకు నేను అర్హుడను కానయ్యా, నేను అర్హుడను కానయ్యా, నువ్వెవరవో నాకు తెలుసయ్యా. నీకు ఆలీలు విలువకపోవచ్చేమో, ఆలీలు నిన్ను చూసే దృష్టి వేరుగా ఉండొచ్చు, వాళ్ళు వీళ్ళు నీ గురించి ఆలోచన చేసే ఆలోచన వేరుగా ఉండొచ్చు అయ్యా. వాళ్ళు వీళ్ళు నీ గురించి మాట్లాడుకునే మాటలు వేరుగా ఉండొచ్చు. నాకు తెలుసయ్యా నువ్వెవరవో. నువ్వు నా దగ్గరికి రావడం ఏంటయ్యా? నేనే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నా దగ్గరికి రావడానికి నేను అర్హుడను కాను, యోగ్యుడను కాను. ఇలాంటి తగ్గింపు కావాలి, ఇలాంటి దీన మనస్సు కావాలి. ప్రభు దగ్గరికి రావడం అంటే అమ్మా నువ్వు నేర్చుకోవాలి. బైబిల్లో కొంతమంది గురించి రాయబడి ఉన్నదంటే నువ్వు నేర్చుకోవడానికి రాయబడి ఉన్నాయి. ఆత్మీయ విషయాలు నువ్వు నేర్చుకోవడానికి రాయబడి ఉన్నాయి బైబిల్లో. నువ్వు వాటిని నేర్చుకోవాలి. ఎంతకాలం నేర్చుకోకుండా అవివేకగా ఉంటావు, ఆత్మీయ అజ్ఞానిగా ఉంటావు, ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగి ఉంటావు. ఏంటి నేర్చుకుంటున్నావు అమ్మా? నీ జీవితంలో ఆత్మకి పనికొచ్చేవి నేర్చుకో. నీ జీవితం గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు దీవిస్తాడు. పనికిరానివి నేర్చుకున్నావా? దేవుని చేత వర్ధిల్ల చేయబడవు. గొర్రెతో ఒక బెత్తిళ్ళలాగా ఉంటుంది నీ బతుకు. ఎక్కడేసిన గొంగలు అక్కడలాగా ఉంటుంది నీ బతుకు. నీ పరిస్థితులు మార్చబడవు. నీ పరిస్థితుల మీద నీకే ఏమండి ఏంటి నా బతుకు ఇలా ఉందనే పరిస్థితి. ఏమండి భక్తిహీనుల కంట వారి బ్రతుకు మీద వారికి అసహ్యం కలుగుతుంది అంట. ఏమండి ప్రియులారా గమనించండి. అంటే ఏమంటున్నాడంట ప్రభుతో, నీవు మాట సెలవిస్తే, అమ్మా నీవు మాట సెలవిస్తే పక్షవాయువుతో పడి ఉన్న నా దాసుడు ఏటవుతాడు? బాగు చేయబడతాడు. నీ మాట మీద నాకు విశ్వాసం ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి దేని మీద విశ్వాసం ఉందంట? అమ్మా
యేసు వాక్యం మీద నీకు విశ్వాసం ఉండాలి. యేసు వాక్యం మీద విశ్వాసం లేకుండా ఎన్ని ప్రార్థనా కొడుకులకు వచ్చినా, ఎంత వాక్యం విన్నా, ఎంత గొప్ప సేవకుని వాక్యం విన్నా, ఎంత ఇంటర్నేషనల్ స్పీకర్ వాక్యాన్ని విన్నా, లక్షల విశ్వాసులు కలిగిన సంఘ సేవకుని యొక్క వాక్యాన్ని విన్నా, ఖాళీ లేని పరిచర్య చేస్తున్న సేవకుని వాక్యాన్ని విన్నా, ఆ ప్రకటించబడిన ఆ మాట మీద అది దేవుని వాక్యమని నీకు విశ్వాసం లేకపోతే, ఆ మాట మీద, ఆ మాట దేవుని మాటని నువ్వు నమ్మకపోతే, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు మార్చబడవు. ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడంట, నీవు మాట సెలవిస్తే నా దాసుడు ఏటవుతాడు, స్వస్థత పొందుతాడు. నీ మాట మీద నాకు నమ్మకత్వం ఉందయ్యా. నీ మాట అంత శక్తి కలిగినది, నీ మాట అంత బలమైనది, నీ మాట ఏ అద్భుతాన్నైనా చేయగలదు. నీ మాట నీ నోటిలోంచి బయలు వెళ్ళిన తర్వాత మా పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన శక్తి నీ మాటకుందయ్యా. నువ్వు మాట సెలవి అయ్యా. వాళ్ళ మాట వీళ్ళ మాట నేను నమ్మను. కానీ ఏమండి, మనుషుల మాటలు ఎటువంటి అంట, మోసపూరితమైనవి. మనుషుల మాటలు ఎటుండదు, యథార్థత ఉండదు. మనుషుల మాటల్లో ఏమమ్మా, స్వార్థము. వాళ్ళు పొందవలసిన లాభం పొందేంత వరకు ఏమండి కొన్ని పూరితమైన మాటలు మాట్లాడితే లాభం పొందేసిన తర్వాత ఇంకంతే. మనుషులు వాళ్ళ స్వలాభాల కొరకే. ప్రభు అలా కాదమ్మా. ఆయన మాట నమ్మదగినది. ఆయన మాట నమ్మినవాడు ఎవడు ఎప్పుడు చెడిపోడు, పాడైపోడు, బాగుపడతాడు, వర్ధిల్లుతాడు, అభివృద్ధి చెందుతాడు. ఎటువంటి దీర్ఘకాల సమస్యలు ఉన్నా వాటి నుండి విడుదల పొందుతాడు. నువ్వు మాట సెలవయ్యా. అలాగే నేను మాట సెలవిస్తున్నాను, నువ్వు తిరిగి వెళ్ళు, నీ దాసుడు ఏటవుతాడు, బాగు చేయబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. బా, యేసయ్య మాట మీద ఎంత విశ్వాసం అమ్మా. యేసయ్య మాట మీద ఎటుండాలి, మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా నువ్వు ఎంతసేపు కూర్చుంటే ప్రయోజనం ఏముంది ఆయన మాట మీద? ఏమమ్మా, ఆయన మాట మీద విశ్వాసం ఉండాలి. ఇన్ని మాటలు ప్రకటించబడుతున్నాయి ఆయన సేవకుల ద్వారా. ఈ మాటలు ఏం చేయాలి? విశ్వాసంతో నేను నమ్ముతున్నాను, ఈ మాటలు దేవుడు నా పట్ల నెరవేరుస్తాడనే విశ్వాసముతో ఈ మాటలు ఏం చేయాలి? నీ హృదయముతో గట్టిగా పట్టుకొని నువ్వు తీసుకుని వెళ్తే ఈ మాటలు గొప్ప దీవెనకరమైన పరిస్థితుల్లో నిన్ను నడిపిస్తూ ఉంటాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఆ 8వ అధ్యాయము 13లో చూస్తే, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శాతాధిపతితో చెప్పాను. ఏం చెప్పారమ్మా? నీవు వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారము. ఈయనేటి విశ్వసించాడు? నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, యేసు ప్రభు నాకు ఒక మాట ఇచ్చారు, నీవు వెళ్ళు, నా దాసుడు ఏటవుతాడు, నీ దాసుడు ఏటవుతాడు, పక్షవాతం నుండి బాగు చేయబడతాడు. నీ దాసుడు పక్షవాతం నుండి విడుదల పొందుతాడు. నువ్వు వెళ్ళేటప్పటికి నీ దాసుడు ఏటవుతాడు, మంచి విడుదలను పొందుతాడు. బా, అలాగే ఆ విశ్వసించిన ప్రకారం వెళ్ళేటప్పటికి అక్కడ ప్రభు ఏ సమయంలో అయితే ఏమండి మాట సెలవిచ్చారో నీ దాసుడు స్వస్థపరచబడతాడని, ఆ సమయంలోనే ఏటేడంట, ఆ దాసుడు స్వస్థత పొందాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నువ్వు దేవుని మాటని ఏ ఒక్క సమయంలో విని నమ్ముతావో ఆ సమయంలోనే అమ్మా నీకున్న ఎంత పెద్ద సమస్య అయినా యేసయ్య పరిష్కరిస్తాడు. నువ్వు నమ్మాలి. నువ్వేం చేయాలమ్మా? నమ్మాలి. నీ దగ్గర ఎక్కడ లోపం ఉందంటే నమ్మట్లేదు. నువ్వు ఎవరి మాటలు నమ్ముతున్నావు? నిన్ను మోసం చేసేటటువంటి కూతురు మాటలు నమ్ముతున్నావు. నిన్ను మోసం చేసే అల్లుడి మాటలు నమ్ముతున్నావు. నిన్ను మోసం చేసే కొడుకు మాటలు నమ్ముతున్నావు. నిన్ను మోసం చేసే కోడల మాటలు నమ్ముతున్నావు. నిన్ను మోసం చేసేటటువంటి త్రాగుబోతు భర్త మాటలు నమ్ముతూ ఉన్నావు. వాడు మోసం చేసి ఎలాగోలా నీ దగ్గర డబ్బులు పట్టుకొని పోతున్నాడు, ఆడ అవసరం తీర్చుకుంటున్నాడు, ఆ మాటలు నమ్ముతున్నావు.
కానీ ఏ మాట నమ్మట్లేదు? జీవము కలిగిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మాటలు ఏమండి తన సేవకుల ద్వారా నీ విశ్వాసాన్ని బలపరచడానికి దీవెనకరమైన మాటలు తన సేవకుల ద్వారా దేవుడు తెలియజేస్తున్నప్పుడు, పలుకుతూ ఉన్నప్పుడు ఈ మాటలను నువ్వు నమ్మట్లేదు. మోసం చేసే మాటలు నమ్ముతున్నావు. కానీ ఏ మాటల దగ్గరికి వచ్చేటప్పటికి, దేవుని మాటల దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నావు? నమ్మలేకపోతున్నావు. ఏం చేస్తున్నావు అమ్మా? ఈ మాటల దగ్గరికి వచ్చేటప్పుడు నమ్మలేకపోతున్నావు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. నువ్వు నమ్మవలసింది ఏ మాటలు? దీనికి నువ్వు ఏం చేస్తున్నావు? దీనికి నువ్వు ఏది ఇవ్వాల్సిన పని ఏమీ లేదు. విశ్వాసముతో ఆయన మాటలు. ఈరోజు ప్రార్థనా కూడికి వెళ్ళాను. సేవకుల ద్వారా చాలా మంచి విలువైన విషయాలు నా కుటుంబ ఆశీర్వాదం కొరకు చెప్పబడ్డాయి. ఈ మాటల ప్రకారమైన ఆత్మీయతను, అయ్యా ఇవి నీ మాటలు గనుక నీ మాటల ప్రకారమైన ఆత్మీయతను నేను కలిగి ఉంటాను. నేను కలిగి ఉండేటప్పుడు నువ్వు నన్ను దీవిస్తానన్నావు కదా, ఆ దీవెన నాకు దయచేయి. తప్పక నీవు నాకు ఆ దీవెన ఇస్తావయ్యా. ఇగో నీ మాటల ప్రకారంగా నేను బ్రతకడానికి ఈరోజు నేను ముందుకు వెళ్తున్నాను. నువ్వు విన్న దేవుని మాట, అది దేవుని మాట అని నువ్వు నమ్మి ఆ మాటని నువ్వు అమలుపరుస్తున్నప్పుడు, ఆ మాట ప్రకారంగా నడుస్తున్నప్పుడు దేవుడు నీ జీవితాలు ఎందుకు అద్భుతాలు చేయడమ్మా? నీవు విశ్వసించిన ప్రకారం ఏదైనా నీ పట్ల ఆయన జరుగునుగాక అని ఆమేన్ అనేటటువంటి దేవుడమ్మ. మన ప్రభువుకు ఒక పేరు ఉంది బైబిల్లో, ఆమేన్ అనువాడు అంట. ఆయన ఏంటంటమ్మా? ఆమేన్ అనువాడు. నీ ప్రతి సమస్య ఆయన ఏమంటాడు? పరిష్కరించబడునుగాక అంటాడు. శరీర సంబంధమైన ప్రతి రోగము స్వస్థపరచబడునుగాక అంటారు ఆయన. అప్పులు యేసుక్రీస్తు నామములో తొలగించబడునుగాక అని సేవకుడు పలికాడు అనుకోండి, వెంటనే ఆయన ఏమంటారు? ఆమేన్ అంటారు. ఆయన ఆమేన్ అనువాడమ్మా. ఆమేన్ అనువాడు. దీవెనను నీ పట్ల జరగాలని కోరుకునే దేవుడు. దీవెన నీ ఎడల నెరవేర్చబడాలని కోరుకునే దేవుడు. వాగ్దానములు నీ పట్ల నెరవేర్చబడాలని కోరుకునే దేవుడు. పిల్లరా గమనించండి. కనుక విశ్వసించిన ప్రకారము అవునుగాక. నేను ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తున్నాను. ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు పిల్లరా, ఈ యొక్క శాతాధిపతి విషయానికి వచ్చేటప్పుడు ప్రభువు ఏమన్నారంట? దీవెన వచనాన్ని పలికారు. ఆయన దగ్గరికి వచ్చిన శాతాధిపతితో యేసుప్రభు వారు ఏం చేశారు? దీవెన వచనం పలికారు. ఈ శాతాధిపతి విశ్వాసాన్ని మెచ్చుకున్నారు. నీ విశ్వసించిన ప్రకారమే నీకు అలాగ అవ్వాలని ఆమేన్ అన్నారు. ఆయన అన్నారా లేదండి? ఆమేన్ అన్నారు. మరొక గుంపు వచ్చిందంటండి ఆయన దగ్గరికి. ఆ గుంపు వచ్చి ఏమడుగుతున్నారో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. ఒక దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము 38-39. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38-39. అప్పుడు శాస్త్రులను పరిసయ్యులను, బోధకుడా నీ వలన సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఎట్లనను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియలు అడుగుచున్నారు. యోనాను గూర్చిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియన వారికి ఏమమ్మా? శాతాధిపతి విశ్వాసంతో వచ్చాడు. యేసయ్యని దేవునిగా గుర్తించాడు. ఆయన దైవ సంభూతుడిగా గుర్తించాడు. ఆయన ఏమి చేయగలడో ఆ మేలు పొందడానికి ఆయన దగ్గరికి వచ్చాడు. నీ వస్తున్న నీవు యేసయ్య దగ్గరికి శాతాధిపతి లాంటి ఆత్మీయతను కలిగి, శాతాధిపతి లాంటి మనస్సును కలిగి, శాతాధిపతి లాంటి తగ్గింపు దీన మనస్సును కలిగి, శాతాధిపతి లాంటి విశ్వాసమును కలిగి నీవు ఆయన దగ్గరికి రావాలి. యేసయ్యలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి రావాలి. యేసయ్య ఆ ప్రవచన నెరవేర్పులో భాగముగా ఆయన లోక రక్షకునిగా, పాపుల రక్షకునిగా, అభిషక్తుడైన తాను మెస్సియాగా ఆయన వచ్చినాడు అనే ఈ యొక్క వార్తలు ఆయన విన్నాడు. యేసులో దైవత్వం, యేసు చేసే కార్యాలను బట్టి
ఆయన సాధారణ మనుషుడు కాదు, ఆయన దైవ సంభూతుడని ఆయన దగ్గరికి దైవ విధానములో, దైవ గౌరవము, దైవ ఆత్మీయతలో, దైవ విశ్వాసముతో యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరు వచ్చారమ్మా? శాతాధిపతి. అందుగురించి ఆయన ఏంటయ్యాడు? యేసు ప్రభు వారి ద్వారా మెచ్చుకొనబడ్డాడు. అమ్మా, ఒక వాగ్దాన దీవెనతో తిరిగి వెళ్ళేటప్పటికే తన యొక్క దాసుడు పక్షవాతం నుండి బాగు చేయబడ్డాడు. ఈ కొంతమంది వచ్చారండి. వీళ్ళు వచ్చి ఏమడుగుతున్నారంట? ఏమండి అంటే వీళ్ళ ఆలోచనలు ఎటువంటి, వీళ్ళ మైండ్ ఎటువంటిది? నువ్వు యోనా కన్నా గొప్పవాడువా? ఏమండి, నువ్వు యోనా కన్నా గొప్పవాడువా? ఈ బోధకుడు యోనా కన్నా గొప్పవాడు కాదు. ఏమండి, యోనా కన్నా గొప్పవాడు కాదు. యోనా 3 దినాలు చేప కడుపులో ఉండి మరలా బయటికి వచ్చాడు. ఏమండి, పాత నిబంధన కాలములో ఏంటైందంటమ్మా? యోనాను గురించినటువంటి ఒక సూచక్రియ జరిగింది. ఎవరిని గురించమ్మా? యోనాది ఒక సూచక్రియ. ఆ రోజు దేవుడు ఆయన సర్వసృష్టికర్త అని తెలియపరచుకోవడానికి సముద్రం మీద అధికారం ఉందని, సముద్రంలో ఉన్న జలచరాల మీద ఆయన అధికారం ఉందని, వాటిని నిర్మించిన వాడు ఆయనే అని, ఆయన మాట సముద్రంలో ఉన్నటువంటి మత్స్యములు, పెద్ద మత్స్యాలు కూడా వింటాయనే ఆయన శక్తిని ఆయన తెలియపరచుకోవడానికి యోనాను ఏం చేశారంట? 3 దినాలు అమ్మా ఎందులో ఉన్నాడంట? ఆ పెద్ద మత్స్యము కడుపులో ఉన్నాడు. అది యోనా అవిధేయతను బట్టి జరిగిన పరిస్థితి. తర్వాత దేవుడే ఆజ్ఞాపిస్తే ఆ ఒక మత్స్యము, ఆ తిమింగలము యోనాను ఏం చేసిందంట? సముద్రపు ఒడ్డున ఇసుకలో కక్కివేసింది. ఇప్పుడు కొంతమంది వచ్చి అలాంటి సూచక్రియలు చేయమంటున్నారంటే ఎవరిని? యేసు ప్రభు వారిని. పాత నిబంధనలో యోనా విషయంలో ఎలాంటి కార్యాలు జరిగాయో అలాంటి కార్యాలు నీ వల్ల కూడా మేము చూడాలనుకుంటున్నావు. ఏమండి, యేసులో ఉన్న దైవత్వం, దైవశక్తి తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొందుకొని ఆయన ఇచ్చే పాపక్షమాపణ పొందుకొని ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకొని ఆయన్ని రక్షకునిగా, దేవునిగా కలిగి ఉండడానికి రాలేదంటండి వీళ్ళు. అమ్మా, దేని కొరకు వచ్చారంట? సూచక్రియలు అంటండి. ఏంటంట? సూచక్రియలు. కొంతమందికి ఏంటి కావాలంట? సూచక్రియలు. ఎటు కావాలండి? సూచక్రియలు. ఏమండి, ఇప్పుడు యోనా లాంటి సూచక్రియ యేసు ప్రభు వారు చూపించాలి. యోనా ఎలాగైతే ఏమండి ఆ ఒక చేప కడుపులో 3 దినాలు ఉండి 3 దినాలు ఉన్న తర్వాత మరలా యోనాని దేవుడు బయటికి తెచ్చాడు కదా, అలాంటి సూచక్రియలేవో చేయాలి. ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు అంటున్నారు, మీకు ఇప్పుడు ఏది అవసరమో తెలుసా? సూచక్రియలు కాదు మీకు అవసరం. ఇప్పుడు మీకు ఏంటి అవసరం? మారు మనస్సు, పాపక్షమాపణ అవసరం. అమ్మా, దేవుని దగ్గరికి వస్తున్న మన అవసరత ఏటో మనం గుర్తించాలి. మన అవసరత ఏటో, మన అక్కరేటో గుర్తించి అదే ఆయన దగ్గర నుండి పొందుకునే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి తప్ప సూచక్రియలతో కాదు. ఇప్పుడు యేసు ప్రభు వారు సూచక్రియలు చేయడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారంటమ్మా? శబాష్, ఎంత సూచక్రియ చేసావు, ఆకాశంలో నక్షత్రాన్ని కలుగు చేసావు, ఆకాశంలో ఉన్న నక్షత్రం అలా నడుచుకుని వెళ్ళేటట్లు చేసావు, అంతే. దాని ద్వారా ఇంకా వాళ్ళు మారు మనసు పొందడం, రక్షణ పొందడం ఇంకేం ఉండవండి. వాళ్ళకి ఏంటి కావాలంట? సూచక్రియలు. ఏడు కనబడాలండి? సూచక్రియలు అంటండి. యోనా లాంటి సూచక్రియలు కావాలి ఇప్పుడు. పిల్లరా గమనించండి రాత్రి. అమ్మా, నువ్వు ఏవి చూడడానికి వస్తున్నావు? ఏ కార్యాలు ప్రభు దగ్గర ఆశిస్తున్నావు? నీకు అవసరమైన దాన్ని నువ్వు మర్చిపోతున్నావేమో. అమ్మా, నీ కుటుంబంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు అవసరమైనవి, దేవుని దగ్గర నుండి పొందుకోవలసినవి చాలా ఉన్నాయి. వాటిని నువ్వు మర్చిపోతున్నావేమో. వాటిని ఆయన దగ్గర నుండి పొందుకునే ఆ ఒక ఆత్మీయతలో నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో. ఈ పరిసయ్యుల వలె ఏమండి ప్రభు యొక్క శక్తిని శోధించడానికి, ప్రభు యొక్క ఆ ఒక శక్తిని అందరిలో బలహీనంగా చూపించడానికి, ఒకవేళ ఆయన శోధించడానికి అడుగుతున్నావేమో. వద్దమ్మా. ఏడు అడుగుతున్నారంట? సూచక క్రియలు. కనుకనే ప్రభు గద్దించారంటండి వాళ్ళని. శాతాధిపతిని ఏం చేశారు? మెచ్చుకొని వాగ్దాన దీవెనతో పంపించారు.
ఆశీర్వాద దీవెనతో పంపించారు. కానీ ఇక్కడ పరిసయ్యుల విషయానికి వచ్చేటప్పుడు పరిసయ్యుల విషయంలో ప్రభు ఏమంటున్నారు? వ్యభిచార తరము, మీరు వ్యభిచార సంబంధమైన చెడ్డ తరము, మీరేంటి అడుగుతున్నారు? సూచక్రియలు అడుగుతూ ఉన్నారు. ఏమండి? సూచక్రియలు. ప్రియా దేని బిడ్డలారా, ప్రభు గద్దిస్తూ ఉన్నారు. ప్రభు అంటారు, యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరికన్నా అంటండి? యోనా కన్నా. మరొక విషయం చెప్తారు యేసు ప్రభువారు, ఇంకెవరికన్నా గొప్పవాడట? సొలొమోను కన్నా గొప్పవాడు. ఇదే మత్తయి సువార్తలో మరొక మాట అంటారు, దేవాలయము కన్నా ఏమండి గొప్పవాడు. ఇప్పుడు గొప్పవాడైన వాడిని ఏం చేయాలంట? హృదయములో ప్రతిష్ఠించుకోవాలి. లోకములో ఉన్నవానికన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, నీవు ఏది ఆయన దగ్గర నుండి పొందుకోవాలని, ఏది ఆయన దగ్గర నుండి నువ్వు చూడాలని నువ్వు ఆయన దగ్గరికి వస్తున్నావో అమ్మ, ఒక్కసారి నీవు ఆలోచన చెయ్యి. శాతాధిపతి వచ్చి అమ్మా వాగ్దాన దీవెనతో తిరిగి వెళ్ళాడు, మేలు పొందాడు, తన దాసుని పక్షవాతం నుండి బాగు చేసుకోగలిగాడు. ఇది ప్రభు దగ్గర జరుగుతుంది. ప్రభు దగ్గరికి వస్తున్న నీవు సూచక్రియలు కాదమ్మా, అవి నీ ఆత్మకి అవసరము కానివి, నీ ఆత్మకి ఏమండి మరి పనికి వచ్చేవి అవి కావు. ఏమండి, ఆకాశంలో ఏదో వింత చూపిస్తే అది నీ ఆత్మకి ఏమైనా అవసరమైందా? చెప్పండి. ఆత్మలో కొంతమంది ప్రార్థనా కూడికలకి వెళ్తుంటారు. కొన్ని ప్రార్థనా కూడికలకి, అయ్యగారు వాళ్ళు అక్కడికి వెళ్ళాం ప్రార్థనకి, ఆ ప్రార్థనలోని ఎలా నడుచుకొని వెళ్ళారు అయ్యగారు. ఒక లారీ ఏమండి ఒక నడుస్తున్నటువంటి కొంతమంది కాళ్ళు పోయిన వాళ్ళు, లేకపోతే పక్షవాతం గలవారు, కొంతమంది అంటండి కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు వచ్చాయి, పక్షవాతం పోయింది, ఆ కర్రలన్నీ కూడా ఒక లారీడు వచ్చాయి అంటాడు. అవి చూసి వచ్చింది ఈ అమ్మ. ఏమమ్మా, మరలా పాత జీవితమే పాత బతుకే. వాళ్ళు ఎవరికో జరిగాయంట స్వచ్ఛతలో, లారీడు కర్రలో పారేసి అందరూ నడుపుతున్నారంట. ఏమమ్మా, ఈ మెల్లి ఏమి నేర్చుకుందంటే ఏమి? నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అసలు నీ బతుకులో ఉన్న ఏమండి ఏ ఒక్క పరిస్థితులు దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా ఆటంకంగా అడ్డుగా ఉన్నాయో దాని నుండి నువ్వు బయటికి చెప్పండి, దాని నుండి నువ్వు బయటకు రావాలి. దాని నుండి బయటకు రాకుండా అక్కడ ఎన్ని జరిగాయని చెప్పి నువ్వు ఆలికీలకి చెప్పుకొని ఒక విషయాలు పొందితే ప్రయోజనం ఏముంది? ముందు నీ బతుకు మారని, నీ బతుకు ఎటవ్వాలి? మారాలి. అక్కడికి వెళ్ళడం ద్వారా నీ బతుకులో ఏం మార్పు జరిగింది? మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నీ కొడుకుతో గొడవ, నీ కోడలతో గొడవ, పొరుగులతో గొడవ, పక్కనున్నలతో గొడవ, ఇల్లు తుడిచిన దగ్గర గొడవ, నీళ్ళు ఇచ్చిన దగ్గర గొడవ, టీ ఇచ్చిన దగ్గర గొడవ, టిఫిన్ ఇచ్చిన దగ్గర గొడవ, ఉప్పు తగ్గిందని గొడవ, కారం తగ్గిందని గొడవ, నూనె తగ్గిందని గొడవ, 2 ముక్కలు మాంసం ముక్కలు తగ్గా అంటండి దాని మీద గొడవ. అందరూ చేపల పులుసు అంత వేసుకొని తినేశారంట, ఈమెకు పులుసు లేదంట, అదొక గొడవ. ఏమ్మా, ఈ గొడవలండి. ఈ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? దేవుని సన్నిధికి. ఏడు చూసావు, అద్భుతాలు జరిగాయని అందరికీ చెప్తున్నావు. మరి నీ బతుకులో ఏం జరిగింది? ఏం జరిగిందమ్మా? ఏమీ జరగలేదు. కానీ వచ్చి చెప్పేదేంటి? ఏమమ్మా, చెప్తున్నావు తప్ప నేను వెళ్ళాను, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ రోజు నుండి నా కోడలతో నేను ఎలా ఉంటానో సమాధానం కలిగి ఉంటాను. నా సంఘములో ఉన్నటువంటి ఫలానా విశ్వాసకి విరోధంగా నేనున్నాను, ఆ విశ్వాసతో సమాధానం కలిగి ఉంటాను. ఈ బతుకుందమ్మా, మారిన బ్రతుకు కోరుతున్నాడమ్మా. నీ మనస్సు మారి నూతన పరచబడుట ద్వారా ఏటవ్వాలి? రూపాంతరము. నీ బతుకు ఏటవ్వాలి? రూపాంతరం చెందాలి. ఏటవ్వాలమ్మా? రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందట్లేదు నువ్వు. దేవుని మహిమ నీ పట్ల రూపాంతరం చెందు. నువ్వు మారిపో. ఎలా మారిపోవాలి? క్రీస్తు వలె మారిపోవాలి. ఆయన వాక్యము వలె మారిపోవాలి. పిల్లరా గమనించండి. సూచక్రియలు అడుగుతున్నారంట యేసు ప్రభుని. ఎటు అడుగుతున్నారంట? సూచక్రియలు అడుగుతున్నారు. అమ్మా, ఈ కాదమ్మా, ఈ కాదు, సూచక్రియలు కాదు. ఆకాశంలో వింతలు అడగొద్దమ్మా.
భూమి మీద నడుస్తున్నా, నువ్వు నేల మీద నడాలని అడుగు. అంతేగాని అందరూ నేల మీద నడుస్తున్నారు, నేను కొద్దిగా అలా పైకి నా కాళ్ళు నేల మీద ఉండకుండా అలాగా కొద్ది ఎత్తులో నేను అలా నడుచుకొని వెళ్ళేటట్లు అద్భుతం చేయు. నీకు అవసరం కానివి. కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? నేల మీద నడడానికి ఇచ్చాడు. ఒకవేళ అలా పైకి అలా నడిచావు అనుకో, నేను పోతాం అని చెప్పి చూసి అందరూ బారిపోతూ ఉంటారు. అమ్మా ఇది దెయ్యంలాగా ఉన్నట్టుగా ఉంది, దీంట్లో బాబు ఇది ఎలాగొస్తుంది, మనందరం నేల మీద నడుస్తున్నట్టు. నువ్వు నేల మీద నడితే నువ్వు మనిషివి. కొద్దిగా నేల మీద ఉండి పైకి ఒక 10 మీటర్ల ఎత్తులో నువ్వు నడుచుకుంటూ వెళ్ళేవు, అలా వెళ్ళావు అనుకో గాలిలోని, నిన్నేమంటారు? దెయ్యం అంటారు. అదెందుకు నీకు? అది కావాలా? ఆ సూచక్రియలు కావాలా? ఏమమ్మా యేసయ్యా, నువ్వు నన్ను ఇప్పుడు వరకు నేల మీద నడుస్తున్నానయ్యా, కొద్దిగా ఒక 5 మీటర్ల ఎత్తులోని అందరిలాగా కాకుండా నేను డిఫరెంట్గా నడిచేట్లు చెయ్యు, ఇలాంటి అద్భుతం చెయ్యు. దాని కొరకు యేసుప్రభు దగ్గరికి అందరు ఏమంటారు? నిన్నే చెప్పండి అమ్మా, భూతం అంటారు, దెయ్యంలాగా ఉన్నట్టు ఉందని నిన్ను చూసి పారిపోతుంటారు అందరూ. అంతే కదండి. పిల్లరా గమనించండి, ప్రభువు దగ్గరికి వస్తున్న మనం ఏది అడగాలి అది అడగాలి. కనుక శాతాధిపతి మెచ్చుకొనబడ్డాడు, వాగ్దాన దీవెనతో తిరిగి వెళ్ళాడు, తన దాసుని బాగు చేసుకోగలిగాడు, తన దాసుని యొక్క జీవితంలో వెలుగును నింపుకోగలిగాడు. ఆ దాసుడు శాతాధిపతి క్రీస్తుని విశ్వసించారు, క్రీస్తు విశ్వాసులుగా మారిపోయారు. ఏమమ్మా ఇంకో గుంపు వచ్చింది. ఆ గుంపు వచ్చి ఏటి అడుగుతుందంట? సూచక్రియలు. అంటే నేల మీద నడాలని వాళ్ళకి లేదంట, ఆకాశంలో 5 మీటర్లు పైన నడాలంట. అటువంటి సూచక్రియలు ప్రభు చెప్పారు. మీ బతుకులు ఎలా ఉన్నాయో తెలుసా? మీ బతుకులే వ్యభిచార బతుకులు, మీ బతుకులే చెడ్డ బతుకులు. రే బాబు, ఈ బతుకుల్లోంచి బయటికి రండి. ఆ పాపాలు క్షమించడానికి నేను వచ్చాను, ఆ పాపాలు తీసుకోవడానికి నేను వచ్చాను, ఆ పాపాలు మోసుకొని పోవడానికి వచ్చాను. ఈ విషయాన్ని తెలుసుకొని రా బాబు మీరని యేసు ప్రభువారు ఆ పరిశీలికి చెప్పితే ఆ పరిశీలికి ఇంకా కనువిప్పు కలగలేదంట. వాళ్ళ పని ఏంటంట? ఏదో లోపాన్ని యేసు ప్రభువులో చూపించాలి. ఇక మీ సూచక్రియ అడిగాం, ఆయన సూచక్రియ చూపించలేకపోయాడని యేసు ప్రభు యొక్క శక్తిని, గొప్పతనాన్ని, యేసుకున్నటువంటి ప్రజల్లో ఉన్న ఆదరణను తక్కువ చేసే పనిలో వారు ఉన్నారంట. ఇలాంటి పనుల్లో మనం ఉండకూడదు పిల్లారా.